వాస్తు శాస్త్రం, వాస్తు దోషం ఉందని చెప్తారు. దోషం వాస్తులో లేదని మనసులో ఉంది. ఆమేన్ చెప్పండి. ఏది ఎంత మాత్రము నిన్ను కదిలించకుండాను గాక. అటువంటి మనస్సు నువ్వు కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆ మనస్సు కలిగి ఉంటావో అప్పుడే నువ్వు సువార్తని స్వీకరించగలుగుతావు. ఎప్పుడైతే సువార్తను స్వీకరిస్తున్నావో అప్పుడు నువ్వు తిరిగి జన్మిస్తావండి. హల్లెలూయా. నువ్వు తిరిగి జన్మించినప్పుడు ఏం జరుగుతుందండి? దేవుని రాజ్యమును చూడగలుగుతావు. ఆమేన్. చదవండి సిస్టర్, ఎదురు ఏముందో చదవండి బ్రదర్. కాలము సంపూర్ణమై ఉన్నది. ఇప్పుడు నేను చెప్తున్నాను, కాలము సంపూర్ణమైపోయిందండి. ఆమేన్ చెప్పండి. యువర్ టైమ్ హ్యాస్ కమ్. ఆమేన్. మీ సమయం వచ్చేసింది. ఆమేన్ చెప్పండి గట్టిగా చెప్పండి. మీ సమయం వచ్చింది. ఆమేన్. మీరు ఆశీర్వదించబడే సమయం వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. మీరు ప్రమోట్ అయ్యే సమయం వచ్చింది. ఆమేన్ చెప్పండి. మీరు ఎదురు చూస్తున్న ఉద్యోగం వచ్చే సమయం వచ్చింది. ఆమేన్. వివాహం గురించి ఎదురు చూస్తున్న వారికి దేవుడు ఏర్పరిచిన ఆ సాటి అయిన సహాయం వచ్చే సమయం వచ్చేసింది. ఆమేన్. సీటు గురించి ఎదురు చూస్తున్న వాళ్ళకి మీకు సీట్లు వచ్చే సమయం వచ్చేసింది. ఆమేన్. హల్లెలూయా. కటాక్షం గురించి ఎదురు చూస్తున్న వారు దేవుని కటాక్షం పొందుకుంటున్నారు. ఆమేన్ చెప్పండి. మీరు దేని గురించి ఎదురు చూస్తున్నారు, ఆశతో నిరీక్షణ కలిగి ఉన్నారు, అది మీరు పొందుకునే సమయం వచ్చేసిందని ప్రకటిస్తున్నాను. ఆమేన్ చెప్పండి. చదవండి బ్రదర్ ఏమనందో. ఉన్నది చెప్పుచు. ఇప్పుడు 3వ వచనం చదవండి. 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా, అందరూ చెప్పండి క్రొత్తగా, గట్టిగా చెప్పండి క్రొత్తగా, మళ్ళీ ఒకసారి చెప్పండి క్రొత్తగా. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యము చూడలేడు. దేవుని రాజ్యము చూడాలి అసలు ఫస్ట్. హల్లెలూయా. చాలామంది లోకంలో ఉన్నారు, వాళ్ళకి దేవుని రాజ్యం అంటే ఏంటో కూడా తెలియదు, ఎక్కడుందో కూడా తెలియదు, ఎలా ఉందో కూడా తెలియదు, ఎలా ఉందో తెలియదు. అంటే హోప్లెస్గా జీవిస్తున్నాను అనమాట. మనకైతే హోప్ ఉంది. ఆమేన్ చెప్పండి. దేవునిలో సమస్తము సాధ్యమే. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆయనలో సమస్తము సాధ్యమే మనకి. కానీ లోకంలో ఉన్నారండి, వాళ్ళకి సాధ్యం లేదు. ఎందుకంటే వాళ్ళు చూడలేకపోతున్నారు. కానీ నువ్వు చూడాలి అని అంటే నువ్వు కొత్తగా జన్మించాలి. ఆమేన్ చెప్పండి. కొత్తగా జన్మించడం అంటే ఏంటంటే ఏమీ లేదు. ప్రభువా నేను పాపిని అని ఒప్పుకొని, నేను ఈ లోకం గురించి మరణించాను, యేసే ఇక మీదట నీ బిడ్డని, ఆమేన్ చెప్పండి అని నువ్వు ఎప్పుడైతే నీ పాపములను నీ హృదయములో యేసు క్రీస్తుని ఆయనే ప్రభు అని హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకుంటావో నువ్వు రక్షించబడ్డావు. ఆమేన్ చెప్పండి. అంటే నువ్వు తిరిగి జన్మించావు. ఆమేన్. ఆ పాత వ్యక్తి లేడు, ఆ పాత మనస్తత్వము లేదు, కొత్త మనిషి, కొత్త మనస్తత్వం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ ఒక్కసారి నువ్వు నీ మనసు మార్చుకుని చూస్తే, ఈ సువార్తను అంగీకరించి చూస్తే, దీన్ని నమ్మి చూస్తే నువ్వు ఒక కొత్త వ్యక్తిగా జన్మిస్తున్నావు. ఆమేన్. ఎప్పుడైతే కొత్త వ్యక్తిగా జన్మిస్తున్నావో అప్పుడు దేవుని రాజ్యం చూస్తావండి. హల్లెలూయా. అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకరమైన క్రియలు జరుగుతున్నాయి, మహత్కార్యములు జరుగుతున్నాయి. సాక్ష్యాలన్నీ చూసి అది నా జీవితంలో కూడా జరుగుతుంది అనే ఒక నిబ్బరం, ఒక ఆశ, ఒక నిరీక్షణ నీలో కలుగుతుందండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అప్పుడు ఎప్పుడైతే నువ్వు తర్వాత ఐదో వచనం చదవని చూస్తూ, 5వ వచనం యేసు ఏమన్నాడంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ జాగ్రత్తగా వినండి. నా వైపు చూడండి. అందరూ నా వైపు చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు తెలియని విషయం ఏమైనా ఉంది అని అంటే అది దేవుని రాజ్యములో మీకు సమకూర్పు అనేది ఉందండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీరు దేని గురించి అయితే లోటులో ఉన్నారో ఆ లోటుని పూరించగలిగిన ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది దేవుని రాజ్యం అండి. ఆమేన్ చెప్పండి. దేవుని రాజ్యంలో నీకు కావలసిన ప్రతి ఈవి కూడా దేవుడు సిద్ధపరిచి ఉంచాడండి. ఆమేన్. హల్లెలూయా. నీకు ఏమి అవసరం ఉన్నా, ఏమి అక్కర ఉన్నా ప్రతిదీ కూడా దేవుని రాజ్యంలో దేవుడు నీ కొరకై దాచిపెట్టి ఉంచాడు. ఆమేన్. హల్లెలూయా. అది ఏదైనా అవ్వచ్చు. ఒకవేళ నీ మనశ్శాంతి కోల్పోయావా, దేవుడు నీకు మనశ్శాంతి దాచి ఉంచాడండి. ఆమేన్ చెప్పండి. ఒకవేళ నువ్వు అప్పుల్లో ఉన్నావా, దేవుడు నీకు సమృద్ధి దాచి ఉంచాడండి. ఆమేన్. ఎంత సమృద్ధి అంటే నీ అప్పులన్నీ తీరిగిపోగా ఇంకా నువ్వు వెనక వేసుకునే స్థితి దేవుని రాజ్యంలో ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఆ పేద విధవరాలు, అతనికి 2 కుమార్తెలు అప్పుల వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఆ పేద విధవరాల జీవితంలో ఎలాగైతే సమృద్ధి పొందుకుందో అది దేవుని రాజ్యంలోనే సంభవం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ప్రేమన దేవుని బిడ్డలారా, ఆ దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించాలి.